హే అండ్ మై లవర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో హాకీ వర్సెస్ డెవిల్ ఫ్రూట్ ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేద్దాం. వన్ పీస్ స్టోరీ మొత్తం కూడా 2 పవర్ సిస్టమ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెవిల్ ఫ్రూట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హాకీ. వన్ పీస్ స్టోరీలో మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన పవర్ సిస్టమ్ వచ్చేసరికి ఈ డెవిల్ ఫ్రూట్స్ అనమాట. ఈ డెవిల్ ఫ్రూట్స్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ అయితే వస్తాయి. అంటే నార్మల్ హ్యూమన్స్ వాళ్ళని టచ్ కూడా చేయలేరు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హాకీ. ఈ హాకీ అనేది ఈ డెవిల్ ఫ్రూట్స్ని పర్ఫెక్ట్గా కౌంటర్ చేయడానికి ఇంట్రడ్యూస్ అయిన ఒక పవర్ సిస్టమ్. ఎందుకంటే ఈ డెవిల్ ఫ్రూట్ యూజర్స్ని నార్మల్ హ్యూమన్స్ అనేవాళ్ళు డిఫీట్ చేయలేరు. ఎందుకంటే సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ని సర్పాస్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో వాటిని కౌంటర్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన పవర్ సిస్టమే ఈ హాకీ. అయితే హాకీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నుంచి ఫ్యాన్స్ మధ్యన పెద్ద డిబేట్ నడుస్తుంది. ఏంటంటే డెవిల్ ఫ్రూట్ వర్సెస్ హాకీ విచ్ ఈస్ బెటర్, ఏది బెటర్, అలాగే రెండింటిలో ఏది స్ట్రాంగర్. డెవిల్ ఫ్రూట్ హాకీని సర్పాస్ చేస్తుందా లేదా హాకీనే డెవిల్ ఫ్రూట్ని సర్పాస్ చేసి డెస్ట్రాయ్ చేయగలుగుతుందా అని. సో ఈరోజు వీడియోలో నేను ఈ క్వశ్చన్కి ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఇక లేచిగా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డెవిల్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డెవిల్ ఫ్రూట్స్ అనేవి ఈ వన్ పీస్ వరల్డ్ లో దొరికే ఒక మిస్టీరియస్ ఫ్రూట్స్ అనమాట. వీటిని కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ అయితే వస్తాయి. వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఈ డెవిల్ ఫ్రూట్స్ అనేవి బేసికల్ గా 3 టైప్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పారామిషియా టైప్. ఈ పారామిషియా టైప్ అనేది హ్యూమన్ బాడీ యొక్క ప్రాపర్టీస్ ని చేంజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లూఫీ విషయం చూసుకుంటే లూఫీ గమ్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేయడం కారణంగా తన యొక్క బాడీ అనేది ఒక రబ్బర్ లాగా మారిపోయింది. అదే విధంగా బాడీ యొక్క ప్రాపర్టీస్ ని చేంజ్ చేయడంతో పాటు ఈ పారామిషియా టైప్ అనేది సరౌండింగ్స్ ని మ్యానిపులేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ మనం ట్రఫాల్గర్ లా విషయంలో చూసుకుంటే తన యొక్క డెవిల్ ఫ్రూట్ ద్వారా లా ఒక రూమ్ ని క్రియేట్ చేసి ఆ రూమ్ లో ఉన్న ప్రతి దాన్ని కూడా తను మ్యానిపులేట్ చేయగలుగుతాడు, అలాగే కంట్రోల్ చేయగలుగుతాడు. అదే విధంగా మనం వైట్ బీర్డ్ కేసులో చూసుకుంటే వైట్ బీర్డ్ ఒక ట్రెమర్ ఫ్రూట్ ని యూజ్ చేసుకుని క్వేక్స్ ని క్రియేట్ చేసి ఎన్విరాన్మెంట్ ని డెస్ట్రాయ్ చేయగలడు, అలాగే కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఈ విధంగా ఈ పారామిషియా టైప్ అనేది బాడీ యొక్క ప్రాపర్టీస్ ని చేంజ్ చేయడంతో పాటు సరౌండింగ్స్ ని మ్యానిపులేట్ చేసే ఎబిలిటీస్ ని కూడా ఇస్తుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి జోమన్ టైప్. ఈ జోమన్ టైప్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ కి హెల్ప్ అవుతుంది. అంటే ఎవరైతే ఈ జోమన్ టైప్ డెవిల్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు వేరే యానిమల్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. లైక్ మనం చాపర్ ని చూసుకుంటే చాపర్ హ్యూమన్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేయడం కారణంగా తన ఒక హ్యూమన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. అలాగే హ్యూమన్ కు ఉన్న క్యాపబిలిటీస్ అండ్ ఎబిలిటీస్ చాపర్ కూడా వచ్చాయి. అలాగే లూచి అండ్ కాకు విషయంలో కూడా మనం చూసుకుంటే వాళ్ళు కూడా ఈ జోమన్ టైప్ ఫ్రూట్స్ ని కన్జ్యూమ్ చేయడం కారణంగా వాళ్ళు కూడా ఒక యానిమల్ లాగా అయితే మారిపోయారు. అయితే ఈ జోమన్ టైప్ లో 3 సబ్ టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నార్మల్ జోమన్ టైప్. ఈ నార్మల్ జోమన్ టైప్ ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఒక నార్మల్ యానిమల్స్ లాగా మారుతారు. లైక్ లయన్, టైగర్, హ్యూమన్స్, బేర్స్, ఈ విధంగా ఒక నార్మల్ యానిమల్స్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతారు అండ్ వాటి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ వస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏన్షియంట్ జోమన్ టైప్. ఈ ఏన్షియంట్ జోమన్ టైప్ ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఏన్షియంట్ యానిమల్స్ లాగా మారుతారు. అంటే ప్రెజెంట్ అంతరించిపోయిన జీవులు లైక్ జో ఐలాండ్ ఆర్క్ లో మనం జాక్ ని చూస్తాం. జాక్ తన యొక్క డెవిల్ ఫ్రూట్ ఈ ఏన్షియంట్ జోమన్ డెవిల్ ఫ్రూట్ కారణంగా తను ఒక మ్యామూత్ లాగా మారుతాడు. ఈ మ్యామూత్ అనేది ప్రస్తుతం అంతరించిపోయిన ఒక జీవి. అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ వచ్చేసరికి మిథికల్ జోమన్ టైప్. ఈ మిథికల్ జోమన్ టైప్ డెవిల్ ఫ్రూట్ వచ్చేసరికి యూజర్స్ ని మిథికల్ క్రీచర్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. లైక్ డ్రాగన్. మనం కైడో విషయంలో చూసుకుంటే కైడో కన్జ్యూమ్ చేసింది ఒక మిథికల్ జోమన్ డెవిల్ ఫ్రూట్ ని. సో అందు కారణంగా తను మిథికల్ క్రీచర్ అయిన డ్రాగన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అదే విధంగా లూఫీ విషయంలో కూడా మనం చూసుకుంటే స్టార్టింగ్ లో పారామిషియా డెవిల్ ఫ్రూట్ అనుకున్నా కూడా లూఫీ గేర్ 5 ని అన్లాక్ చేసిన తర్వాత తను సన్ గాడ్ నీకా లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. సన్ గాడ్ నీకా ఒక మిథికల్ బీయింగ్. ఈ విధంగా ఈ మిథికల్ జోమన్ డెవిల్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు మిథికల్ క్రీచర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఇది జోమన్ టైప్ డెవిల్ ఫ్రూట్ గురించి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి లోగియా టైప్. ఈ లోగియా టైప్ డెవిల్ ఫ్రూట్ అనేది యూజర్స్ కి ఎలిమెంటల్ పవర్స్ అయితే ఇస్తుంది అనమాట. ఎలిమెంట్స్ లైక్ ఫైర్, మ్యాగ్మా, స్మోక్, అలాగే దాంతోపాటు లైట్, ఈ విధంగా ఎలిమెంటల్ పవర్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ ఎలిమెంట్స్ ని టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అదే విధంగా ఈ లోగియా టైప్ డెవిల్ ఫ్రూట్ యూజర్స్ ని డైరెక్ట్ గా టచ్ చేయడం అనేది జరగని పని. అలాగే వాళ్ళ పైన ఎలాంటి అటాక్స్ కూడా పనిచేయవు. సో హాకీ ఇంట్రడ్యూస్ అయ్యే వరకు కూడా ఈ లోగియా టైప్ డెవిల్ ఫ్రూట్ యూజర్స్ అందరూ కూడా ఇన్విన్సిబుల్ గా మనకి కనిపించేవాళ్ళు. బట్ ఆ తరువాత ఈ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని కౌంటర్ చేస్తూ ఇంట్రడ్యూస్ అయిన పవర్ సిస్టమే ఈ హాకీ. ఈ హాకీ అనేది హ్యూమన్ యొక్క విల్ నుంచి వచ్చిన పవర్ అనమాట. అంటే హ్యూమన్ విల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హాకీ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇక ఈ హాకీ కూడా డెవిల్ ఫ్రూట్స్ లాగానే బేసికల్లీ 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అబ్జర్వేషనల్ హాకీ.
ఈ అబ్జర్వేషనల్ హాకీని యూజ్ చేసి సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే మన మీద ఎవరైనా ఏ అటాక్స్ చేస్తున్నా వాటిని ముందే ప్రిడిక్ట్ చేసి వాటిని డాజ్ చేయొచ్చు. అలాగే ఎదుటి వాళ్ళ యొక్క కిల్లింగ్ ఇంటెంట్ని కూడా ముందుగానే సెన్స్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ అబ్జర్వేషనల్ హాకీని అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేస్తే ఫ్యూచర్ సైట్ కూడా వస్తుంది. అంటే ఫ్యూచర్ని కూడా ముందుగానే ప్రిడిక్ట్ చేసే క్యాపబిలిటీ ఈ అబ్జర్వేషనల్ హాకీ ఇస్తుంది అనమాట. షాంక్స్ విషయంలో మనం చూసుకుంటే షాంక్స్ అబ్జర్వేషనల్ హాకీని యూజ్ చేసి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలడు. అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి ఆర్మమెంట్ హాకీ. ఈ ఆర్మమెంట్ హాకీ అనేది డెవిల్ ఫ్రూట్ యూజర్స్కి పర్ఫెక్ట్ కౌంటర్. ఈ ఆర్మమెంట్ హాకీ ద్వారా బాడీని కోట్ చేసుకుని డెవిల్ ఫ్రూట్ యూజర్స్ని అటాక్ చేస్తే వాళ్ళు డ్యామేజ్ తీసుకుంటారు. లైక్ లోగియర్ టైప్ మనం చూసుకుంటే ఈ లోగియర్ టైప్ డెవిల్ ఫ్రూట్ యూజర్స్ని మనం టచ్ చేయడం అనేది జరగదు. బట్ ఆర్మమెంట్ హాకీని యూజ్ చేస్తే కనుక వాళ్ళని టచ్ చేయొచ్చు, అలాగే వాళ్ళని అటాక్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ ఆర్మమెంట్ హాకీ అనేది డెవిల్ ఫ్రూట్ యూజర్స్కి పర్ఫెక్ట్ కౌంటర్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ థర్డ్ వన్ అండ్ ఆల్సో ద స్ట్రాంగెస్ట్ వన్, కాంకరర్స్ హాకీ. ఈ కాంకరర్స్ హాకీ అనేది అందరికీ ఉండదు, కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎవరికైతే స్ట్రాంగ్ విల్ ఉంటుందో, అలాగే ఎవరికైతే కింగ్ కొండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో కేవలం వాళ్ళు మాత్రమే ఈ కాంకరర్స్ హాకీని యూజ్ చేయగలరు. లైక్ మన సిరీస్లో చూసుకుంటే స్ట్రాంగెస్ట్ పర్సన్స్ లైక్ గోల్డీ రాజర్ కావచ్చు, వైట్ బియర్డ్ కావచ్చు, లూఫీ కావచ్చు, అలాగే గార్ప్, సెంగోకు ఇలాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే ఈ కాంకరర్స్ హాకీని యూజ్ చేయగలుగుతారు. అండ్ ఈ కాంకరర్స్ హాకీ అనేది రిమైనింగ్ 2 హాకీస్తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్. ఈ కాంకరర్స్ హాకీని యూజ్ చేసి ఎలాంటి ఫైటింగ్ చేయకుండానే వీకర్ అపోనెంట్స్ని ఈజీగా డిఫీట్ చేసేయచ్చు. అదేవిధంగా ఈ కాంకరర్స్ హాకీ అనేది ఎంత స్ట్రాంగెస్ట్ డెవిల్ ఫ్రూట్ అయినా కానీ ఈజీగా సర్పాస్ చేయగలుగుతుంది. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన చాప్టర్స్ని కనుక మనం గమనిస్తే ఈ కాంకరర్స్ హాకీని యూజ్ చేసి ఇమ్మోర్టల్ బీయింగ్స్ని కూడా డిఫీట్ చేయొచ్చు. సో ఈ కాంకరర్స్ హాకీ అనేది అంత స్ట్రాంగ్ అనమాట. సో ఇవి హాకీలో ఉండే 3 టైప్స్. సో ఇప్పటి వరకు మనం హాకీ అండ్ డెవిల్ ఫ్రూట్స్ వీటి గురించి తెలుసుకున్నాం అండ్ వాటి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటిని మనం కంపేర్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ మనం రా ఎబిలిటీ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తే ఈ డెవిల్ ఫ్రూట్ యూజర్స్కి ఈ డెవిల్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేయడం కారణంగా వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక హాకీ విషయానికి వస్తే హాకీ ఫిజికల్ స్ట్రెంగ్త్ని డైరెక్ట్గా ఇంక్రీజ్ చేయకపోవచ్చు, బట్ వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క హాకీ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకుంటే కనుక ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వచ్చు. లైక్ మనం గార్ప్ని చూసుకుంటే గార్ప్ తను చిన్నప్పటి నుంచి తన బాడీని ట్రైన్ చేసుకుని ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా అయితే మారుతాడు. అండ్ సెకండ్ వన్ వచ్చరికి వర్సిటాలిటీ. ఈ డెవిల్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎబిలిటీస్ అయితే వస్తాయి. అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఎబిలిటీస్ రావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. ఇంకా హాకీ విషయానికి వస్తే హాకీలో ఎక్కువ వర్సిటాలిటీ లేదు, బట్ ఉన్న ఈ 3 టైప్స్ చాలు ఎలాంటి డెవిల్ ఫ్రూట్నైనా కౌంటర్ చేసి డిఫీట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రోత్ పొటెన్షియల్ని బేస్ చేసుకుని కంపేర్ చేస్తే డెవిల్ ఫ్రూట్ యూజర్స్కి పెద్దగా గ్రోత్ ఉండదు, బట్ జోవన్ టైప్ డెవిల్ ఫ్రూట్ యూజర్స్ అండ్ పారామిషియా టైప్ అవేకెన్ అవుతారు, బట్ ఇన్ రేర్ కేసెస్ ఓన్లీ. లైక్ మనం లూఫీని చూసుకుంటే లూఫీ మిథికల్ జోవన్ ఫ్రూట్ ని అవేకెన్ చేసిన తర్వాత తను చాలా స్ట్రాంగ్ గా అయితే మారుతాడు అనమాట. అదే విధంగా లూచి కూడా తన యొక్క డెవిల్ ఫ్రూట్ ని అవేకెన్ చేసిన తర్వాత స్ట్రాంగ్ గా మారుతాడు. బట్ హాకీని కనుక మనం చూసుకుంటే హాకీని ట్రైనింగ్ ద్వారా డే బై డే ఇంకా స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు. సో ఎంత ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటే హాకీ అంత స్ట్రాంగ్ గా అయితే మారుతుంది. గార్ప్ హాకీని కంప్లీట్ గా మాస్టర్ చేశాడు. ఎంత కంప్లీట్ గా మాస్టర్ చేశాడు అంటే ఎంత స్ట్రాంగెస్ట్ డెవిల్ ఫ్రూట్ యూజర్ అయినా కానీ ఈజీగా కౌంటర్ చేసేలాగా తన యొక్క హాకీని డెవలప్ చేసుకున్నాడు గార్ప్. అదే విధంగా మనం కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అయిన గోల్డీ రాజర్ ని చూసుకుంటే తన దగ్గర ఎలాంటి డెవిల్ ఫ్రూట్ లేదు, బట్ తను ప్యూర్ హాకీతోనే టోటల్ వరల్డ్ ని డామినేట్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హాకీ అనేది ఎంత స్ట్రాంగ్ అని. సో ఈ కంపారిజన్ లో మనం చూసుకుంటే అబ్జర్వేషనల్ హాకీ అండ్ ఆర్మమెంట్ హాకీ అనేవి డెవిల్ ఫ్రూట్స్ ని కౌంటర్ చేయడానికి హెల్ప్ అవుతాయి, బట్ ఈ కాంకరర్స్ హాకీ అనేవి డెవిల్ ఫ్రూట్ ని సర్పాస్ చేయగలిగే క్యాపబిలిటీ అయితే ఉంది. అండ్ ఈ కాంకరర్స్ హాకీని కేవలం కొంతమంది మాత్రమే యూజ్ చేయగలుగుతారు. అండ్ ఈ కాంకరర్స్ హాకీకి డెవిల్ ఫ్రూట్ ని కంప్లీట్లీ నెగేట్ చేసే క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఎగ్హెడ్ ఐలాండ్ ఆర్క్ లో చూసుకుంటే జాయ్ బాయ్ యొక్క కాంకరర్స్ హాకీ అనేది 5 ఎల్డర్స్ యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని కంప్లీట్ గా నెగేట్ చేసేసినాయి. సో అలాగే షాంక్స్ కూడా వానో కింగ్డమ్ ఆర్క్ ఎండింగ్ లో షాంక్స్ కూడా
కూడా ఒక వైస్ అడ్మిరల్ యొక్క డెవిల్ ఫ్రూట్ ఫామ్ ని తన యొక్క కాంకరర్స్ హాకీని యూజ్ చేసి నెగేట్ చేసేస్తాడు. సో ఈ కాంకరర్స్ హాకీకి డెవిల్ ఫ్రూట్ ని కౌంటర్ చేసే క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి అనమాట. సో అబ్జర్వేషనల్ హాకీ అండ్ ఆర్నమెంట్ హాకీ అనేవి డెవిల్ ఫ్రూట్ ని కౌంటర్ చేసిన ఈ కాంకరర్స్ హాకీ అనేది మాత్రం ఖచ్చితంగా డెవిల్ ఫ్రూట్ ని సర్పాస్ చేయగలదు. అండ్ ఓడా సెన్సే ఈ విషయాన్ని స్టోరీలో చాలా సార్లు మెన్షన్ చేశాడు. ఏమనంటే హాకీ అనేది డెఫినెట్లీ డెవిల్ ఫ్రూట్ ని సర్పాస్ చేస్తుంది. అలాగే ఈ వరల్డ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలి అంటే, అలాగే ఈ వరల్డ్ ని రూల్ చేయాలి అంటే, ఈ వరల్డ్ ని డామినేట్ చేయాలి అంటే డెఫినెట్లీ కాంకరర్స్ హాకీ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది అని ఓడా సెన్సే మనకి చాలాసార్లు చూపించాడు. ఎందుకంటే ఈ వరల్డ్ని రూల్ చేసిన వాళ్ళే కానీ, రూల్ చేయాలనుకునే వాళ్ళే కానీ వీళ్ళందరూ కూడా కాంకరర్స్ హాకీని పొజెస్ చేసి ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే డెఫినెట్లీ హాకీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ డెవిల్ ఫ్రూట్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యూజర్. ఎందుకంటే హాకీ అనేది ట్రైనింగ్ ద్వారా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. బట్ డెవిల్ ఫ్రూట్ చూస్తే ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, దాన్ని జస్ట్ కన్జ్యూమ్ చేస్తే చాలు పవర్స్ అండ్ ఎబిలిటీస్ అయితే వస్తాయి. బట్ ఈ హాకీని మాత్రం ట్రైనింగ్ చేసి డెవలప్ చేసుకోవాలి. సో హాకీ యొక్క స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ డెవిల్ ఫ్రూట్ ని సర్పాస్ చేయొచ్చు. సో ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ కామెంట్స్ లో అడగండి, నేను డెఫినెట్లీ వారికి ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ టాపిక్స్ మీరు డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై and take care.